వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరహాడ తిలక్ మీడియా సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు. పేరహాడ తిలక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్టీఏ ప్రభుత్వం 100 రోజుల్లో ఏం చేసిందో అని ప్రశ్నించారు. ఆయన చంద్రబాబు నాయుడిని మోసపూరిత రాజకీయ నాయకుడిగా వివరించారు. సూపర్ 6 హామీలను అమలు చేయకపోవడంపై విమర్శలు చేశారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో దాడులకు పాల్పడుతున్నారని, వ్యాపారస్తుల భయంతో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం దోపిడీదారులకు, రౌడీ షీటర్లకు మద్దతు ఇస్తోందని, వైసీపీ సానుభూతి పరులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ వృత్తి లాంటి విషయాలను ప్రస్తావించారు. టెక్కల నియోజకవర్గంలో ఎరువుల అమ్మకాలు, గ్రామీణాభివృద్ధి, పోర్టు పనులు వంటి అంశాలపై కూడా దృష్టి సారించారు. 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రారంభించండి అయ్యా అని మీరు చెప్పే మాటను అమలు చేయండి, ప్రారంభించండి, మిమ్మల్ని స్వాగతిస్తారు. అది చేత కాలేదు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని చెప్పారు. పెన్షన్ ఈవేళ అమలు చేయలేదు. ఆడపడుచులు ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పారు. ఈరోజు అమలు చేయలేదు. ఏంటి పాలన? ప్రజలను మోసగించి ప్రతి ఇష్యూని కూడా డైవర్ట్ చేసి పాలనలో వైఫల్యాన్ని ప్రజలు ఎండగడుతున్నారు. ప్రజలు తిరుగుబాటు వచ్చింది అని చెప్పి పక్కదో పట్టించడానికి కోసం రాత్రి పగులు శ్రమిస్తున్నావు తప్ప నీ అనుభవాన్ని ప్రజలకి సహకరించడానికి, ప్రజలకి సంక్షేమం అందించడానికి కోసం ఏనాడు పనిచేయలేదు చంద్రబాబు. నువ్వు మోసగాడవు, దగాకోరువు. నిన్ను నమ్మలేక కొన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని, మీ భాగస్వామ్య పార్టీల్ని నమ్మి నెట్టేట మునిగిపోయారు ఇవాళ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరి ఇప్పుడు చెప్పు, రైతులకి ప్రతి ఏటా భరోసా కల్పిస్తానని చెప్పి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పావు. అది గాలి వదిలిస్తావు. 3 సిలిండర్లు అని చెప్పావు. అది గాలి వదిలిస్తావు. మరి మీరు ఇస్తామని చెప్పిన నిరుద్యోగ వృత్తి అని చెప్పావు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పావు గడిచిన కాలంలో. అప్పుడు మోసగించావు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన చేస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పావు. ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పావు. 100 రోజుల టైం నీకు సరిపోలేదా? నీ అనుభవానికి, నీ పాలనకి, ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ సరిపోలేదా నీకు? ఎక్కడ దొరికితే అది దోసేయటం, ఏం కావాల్సి అది దోసేయటం. ఒక ప్రాంతంలో, ఒక పట్టణంలో ఒక తుఫాన్ వస్తే ఆ తుఫాన్ని పక్కదోవ పట్టించడానికి బోట్లు అని చెప్పి కొద్ది రోజులు దుష్ప్రచారం చేశాం. ఆ తుఫాన్లో జరిగిన నష్టపోయిన బాధితులకి ఈవేటకు ₹1 ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంతకంటే మోసాలు ఇంకేం కావాలా? మరి ఎందుకు ఆ ప్రాంతంలో దానికోసం రాష్ట్రమంతా పారిశ్రామికవేత్తలకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తుల దగ్గర భారీ స్థాయిలో డబ్బులు కలెక్షన్ చేసే కార్యక్రమాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వే మీటింగ్ పెట్టి శాసనసభ్యులకి మీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్షన్ చేసి డబ్బులు పంపించండి అని చెప్పి నువ్వు చెప్తున్నావంటే నీ పాలన చూసి, నిన్ను చూసి అసహించుకుంటున్నారు ప్రజలు. అది ఒక్కసారి నీ భాగస్వామ్య పార్టీలకి ఇవాళ అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడుని మీరు ప్రజలు అమాయకంగా నమ్మి మోసపోయారు. మీరు నిలదీయండి, మీరు మాట్లాడండి. ఆయన పాలన, ఆయన అనుభవాన్ని, ఆయన చెప్పే మోసాలని మీరు నిలదీయండి. ప్రజల పక్షాన్ని ఈవేటికైనా మీరు ముందుకు రండి అని చెప్పి వాళ్ళ భాగస్వామ్య పార్టీలు మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఇలాంటి అనేకమైనది వాలంటీర్ వ్యవస్థ అని చెప్పాం. వాలంటీర్ వ్యవస్థ నేను వస్తే జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలు మాత్రం ఇస్తున్నారు జగనన్న. నేను వస్తే 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాం. చదువుకున్న నిరుద్యోగులు, గ్రామాన ఆ వీధిలో ఉన్నవాళ్ళు ఒక కార్యక్రమం జరిగితే ఇంటింటికి వెళ్ళి ప్రజలకు పక్షాన వాళ్ళు సాయం అందించిన వాలంటీర్ వ్యవస్థని ఈవేళ నిర్వీర్యం చేసి వాళ్ళకి ఇస్తామన్న హామీ 10,000 రూపాయల హామీని ఇవ్వకుండా మోసగించిన అబద్ధాల పోదు చంద్రబాబు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇన్ని మోసాలు చేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతున్నావు, విపరీతంగా మాట్లాడుతున్నావు.